నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం ప్రతిరోజు కూడా తిరుపావై పాసురాలు చదువుకుంటాం కదండీ! ఈరోజు వచ్చేసి మనం 24 పాసురం చదువుకోవాలండి. పాసురం చదువుకునే ముందు మనం శ్లోకం చదువుకుంటాం కదండీ! ఒకసారి చూడండి. నేల తుంగ స్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి శోచిష్టాయం స్రజి నిగలితం యా బలాత్కృత్య భుజ్గే గోదా తస్యై నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తాత్పర్యం: నీలాదేవి శ్రీదేవి వక్షస్థలమనే గిరులయందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొల్పి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను జీవుడు పరతంత్రుడు అనగా భగవంతునిపై ఆధారపడిన వాడు అను సిద్ధాంతమును మనకు తెలియపరచుచు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రురాలైన గోదాదేవికి నా నమస్కారములు. ఈరోజు నేను 24 పాసురం చదువుకోవాలండి. చూడండి ఒకసారి. ఇరవై 24 పాసురం. அன்றி உலக மலர்ந்தாய் ஆடி போற்றி சென்றகு தென்னிலஜ்கை செத்தாய் திரள் போற்றி பொன்றச்செகடா முதைத்தாய் புகழ் போற்றி கன்று குனிலா வெறிந்தாய் கலல் போற்றி குன்று குடையா வெடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றுன் சேவகமே எத்தி பறை கோல்வான் இந்தியாம் வந்தோம் இரஜ்கேலோ రేంబవాయ్. గోపాలకృష్ణునికి గోదాదేవి పాడిన మంగళాశాసనం. పూర్వం బలిచక్రవర్తి నుండి అన్ని లోకాలను దానంగా పొంది ఆ లోకాలన్నిటినీ నీ అడుగులతో కొలిచిన స్వామి, నీ పాదాలకు మంగళం. లంకానగరంలోని రాక్షసుల్ని అందరినీ మట్టుపెట్టినవాడా, నీ బాహుబల పరాక్రమానికి శుభమంగళం. శకటాసురుణ్ణి నీ చిన్న పాదాలతో తన్ని ఆశ్చర్యకరంగా శకటాసురుని సంహరించిన స్వామి, నీ కీర్తికి మంగళం. వత్సాసురుణ్ణి ఒడిసెల రాయి వలె విసిరివేసి కపిధ్వసుని కూల్చివేసిన బలశాలి, నీ అడుగులకు మంగళం, శుభమంగళం. యాగఫలంలో తనకు భాగం లేకుండా చేశారన్న కోపంతో గోపకుల మీద రాళ్లవాన కురిపించగా గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి కాపాడిన స్వామి, నీ కృపకు దివ్యమంగళం. శత్రువులను కూల్చే నీ చేతి దివ్యాయుధానికి జయమంగళం, నిత్య శుభమంగళం అని ఈ విధంగా ఈరోజు స్వామివారి శౌర్యాన్ని గానం చేయడమే మా వ్రతము. కనుక స్వామి పరానువ్రత సాధనాన్ని పొందడానికి వచ్చాము. అనుగ్రహించి మా వ్రతాన్ని పూర్తిగా సిద్ధింపజేసి మమ్ముల అనుగ్రహించు. తిరుపావై పాసురం 24 సమాప్తమండి. ప్రతిరోజు కూడా నేను పాసురాలని అప్లోడ్ చేస్తానండి. ఇది చలికాలం అవ్వటం మూలాన ఒక్కోసారి గొంతు అనేది ఇలా ఉంటుందండి, ఏమనుకోవద్దండి. కాస్త ఎండాకాలం అయితే క్లియర్గా ఉంటుంది. చలికాలం అందరికీ కూడా క్లైమేట్ బాగాలేకపోవటం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కొంతమంది అవైనా పాసురాలు చదువుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ ధనుర్మాసంలో పాసురాలు కూడా అప్లోడ్ చేస్తున్నానండి. ఉపయోగం ఉన్నవాళ్ళు ఉపయోగించుకుంటారని. ఎందుకంటే పుస్తకాలు అందరి దగ్గర అన్నీ ఉండాలని లేదండి. ఒకవేళ ఉన్నా సరే అవి ఒత్తులు పళ్ళులు పోతాయి కాబట్టి తప్పులు చదివితే ఏదన్నా నేను పాపం చేస్తానేమో అనుకొని కొంతమంది చదవడానికి భయపడతారండి. పుస్తకం ఉన్నా సరే అందుకని చెప్పి
మీ అందరి గురించి ఆలోచించి నా దగ్గర ఉన్నాయండి కొన్ని బుక్స్. అవి మీకు చూపిస్తూ చెప్తే మీరు కూడా ఆ రంగనాథ స్వామి, అమ్మ గోదాదేవి యొక్క అనుగ్రహం పొందుతారని, మీరు కూడా చక్కగా చూసి చదివినట్టు ఉంటదని తప్పులు పోకుండా, నేను ఆ పుస్తకం అనేది చూపించి చెప్పడానికి ఇవి దైవ గ్రంథాలు కాబట్టి నోటితో ఎలా పడితే అలా చెప్పలేమండి. ఏదైనా పుస్తకం చూపిస్తూ చెప్తే అది నమ్మకంగాను, అలానే మీరు కూడా ఆ పారాయణం చేసిన ఫలితం ఉంటదనే ఉద్దేశంతో నేను బుక్కు చూపించి చెప్పడానికి కారణం అదేనండి. మనం కూడా దేవుళ్ళ పుస్తకాలు ఇంట్లో పారాయణాలు చేసేటప్పుడు కంపల్సరీ కూడా మనం పుస్తకం చూసే చదువుతామండి. ఆ ఉద్దేశంతోనే ఇవి నేను దేవుళ్ళ కంటెంట్ కాబట్టి ఎలా పడితే అలా చేయటానికి నేను రెడీగా లేనండి. నాకు వ్యూస్ తక్కువ వచ్చినా, నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి టైం పట్టినా సరే నాకు ప్రాబ్లమ్ లేదండి. నాకు ఎవరైతే మంచిగా దేవుళ్ళ కంటెంట్ మాకు కావాలి, ఈ అమ్మాయి ఎవరో పెడుతుంది అనుకుంటారో, మీకేదన్నా కంటెంట్ కావాలన్నా కూడా నాకు మంచిగా మీరు కామెంట్‌లో తెలియచేస్తే, నాకు ఖాళీగా ఉన్న సమయంలో నేనవి బుక్ షాప్ నుంచి తెచ్చుకొని మీకోసం నేను అప్‌లోడ్ చేస్తానండి. ఇది నేనొక సేవగా భావించి చేస్తున్నాను. యూట్యూబ్‌లో చాలా చాలా వీడియోలు ఇప్పుడున్న కాలానికి తగ్గట్టు ట్రెండీ వీడియోస్ కూడా చాలా వస్తున్నాయండి. కాపోతే ఏంటంటే, ఇప్పుడున్న సాంప్రదాయాల ప్రకారం అందరూ బిజీ లైఫ్ ఉండటం వల్ల పిల్లలకు కూర్చొని చెప్పే టైం ఉండట్లేదండి. పుస్తకాలు కానీ ఏదైనా. ఆ ఉద్దేశంతో నేను మంచిగా నా దగ్గరున్న బుక్స్‌తో అప్‌లోడ్ అనేది చేస్తే యూట్యూబ్‌లో 10 మందికి నేను సహాయం చేసిందాన్నవుతాను. దేవుడి సేవ చేసిందాన్నవుతాను. ఈ సంస్కృతి సాంప్రదాయాలనేయి కుచించుకుపోకుండా ఇప్పుడున్న సమాజంలో మంచిగా ఉంటది అనే ఉద్దేశంతో నేను అప్‌లోడ్ చేస్తున్నానండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్‌ని లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మీ యొక్క అమూల్యమైన దేవుడి కామెంట్‌ని పెడతారని, ఇప్పుడున్న ఈ కలియుగంలో మనం దేవుడి నామాన్ని ఎన్ని సార్లు ఉచ్చరించినా సరే మనకి మనం చేసే తెలుసో తెలియకో చేసే తప్పులకు క్షమాపణ అనేది ఉండదండి. మనం పలికే నామం వల్లే మనం తెలుసో తెలియక చేసిన తప్పులకు కూడా ప్రక్షాళన అవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుళ్ళ యొక్క నామాన్ని కామెంట్‌లో తెలియజేస్తారని, నేను కూడా దానికి ఆన్సర్ ఇస్తానండి. ఇవ్వకుండా ఏమి ఉండను. కాబట్టి మీకేదన్నా కావాలన్నా కూడా దేవుడి కంటెంట్ మీరు అడిగితే నేను ఖాళీగా ఉన్న సమయంలో నేనొక నోట్స్ మెయింటైన్ చేస్తానండి. దానిలో నోట్ చేసుకొని మీకు నేను అప్‌లోడ్ చేస్తానండి. నా యొక్క ఛానల్‌ని మీరందరూ ముందుకు తీసుకెళ్తారని, ఈ యొక్క దేవుడి కంటెంట్‌ని 10 కాలాల పాటు యూట్యూబ్‌లో ఉండి 10 మందికి ఉపయోగపడాలని, మీ అందరి ఆశీస్సులు నా మీద ఉండాలని కోరుకుంటూ, రంగనాథ స్వామి, అమ్మ గోదాదేవి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.